అవుతుంది. మీ నిజామాబాద్ జిల్లాలో తీసుకుందాం మహేష్ గారు, మీ ఓన్ నియోజకవర్గం. మీ నిజామాబాద్ జిల్లాలో ఒక దగ్గర ఒక 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 ప్లేస్లో బీసీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ బీసీకి ఇవ్వాలనుకున్నప్పుడు ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉంటాడు. అదేవిధంగా అక్కడ బీసీ గౌడ, యాదవ, ముదిరాజు, ఇంకా సమ్ XYZకి సంబంధించిన బీసీ ఉంటాడు. ఇద్దరులో ఎవరికి ఓటిస్తారు, ఎవరికి సీట్ ఇస్తారు? ముస్లిం పాపులేషన్ ఉన్న చోట, ముస్లిమ్స్ ఎక్కువ పాపులేషన్ చోట న్యాచురల్ ముస్లింకి వస్తుంది. అది బీసీ రావచ్చు, ఓసీ రావచ్చు, లద్దాఫ్ రావచ్చు, షేక్ రావచ్చు. ఇది రాజకీయం కాదా? మత రాజకీయం కాదా? 42%లో వీలైతే చెప్తున్నారు, అంత విఘాతం కలదు. కొంత శాతం ముస్లిం రిజర్వేషన్ వస్తుంది. మనం 20 ఏళ్ళ చరిత్ర తీసుకుందాం. జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎంతమంది ముస్లింలు ఎంపీపీలు అయ్యారు, ఎంతమంది జెడ్పీటీలు ఒకసారి లెక్క తీయండి. నాట్ ఈవెన్ 2%. ఏమైనా కార్పొరేట్లు ఎమ్మెల్యే అవుతే ఓల్డ్ సీట్లు అయినారు. కార్పొరేట్లు అయితే మన నిజామాబాద్ అవుతారు, కరీంనగర్లో ఆదిలాబాద్ అవుతారు. నీకు మారుమూల గ్రామాల్లో ఎవరున్నారండి ముస్లిం నాయకుడు? మీరు తేనె తుట్టెను కలిపారు. బీసీ కులగండ పేరుతో, బీసీ రిజర్వేషన్ పేరుతో తేనె తుట్టెను కలిపారు. ఇది మొత్తం బర్న్ కాబోతుంది. కుల సర్వేది కూడా వాళ్ళు బర్న్ చేసే ప్రయత్నము, కిరోసిన్ పోసే ప్రయత్నం చేస్తారు. కులం లేకుంటే మతాలను బతకదు కదా బీజేపీ. కిషన్ రెడ్డి గారు ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా అయ్యారు కదా. ఏ ఒక్క రోజున నేను ఫలానా కార్యక్రమం చేసిన ఓటు అడిగాడా? ఎన్నికలు వచ్చేసరికి శ్రీరామచంద్రుడు, శివుడు, అమ్నోత్, శ్రీరామచంద్రుడే బీజేపీ పార్టీని పెట్టినట్టుగా, స్థాపించినట్టుగా, ఆయన ప్రథమ సభ్యుడు తింటున్నట్టు చెప్తారు. మీరు చెప్పినట్లుగా బీజేపీ మత పార్టీ, కాంగ్రెస్ కుల పార్టీ కాదా? కుల రాజకీయం చేయదా? లేదు. మరి కుల గణన పేరుతో, కులాల విభజన పేరుతో 42% రిజర్వేషన్ పేరుతో చేసేది కుల రాజకీయం చేయాల్సింది ఎందుకు వచ్చింది? అనగారిన వర్గాలకి రిజర్వేషన్ అందాలంటే కులాలే ప్రతిపదిక. మన దేశంలో రాజ్యాంగంలో ఉన్నట్టు వెసులుబాటు అంటే కులాల వెనుకబాటుతనాన్ని తీసేమంది. వెనుకబాటు రాజకీయ రిజర్వేషన్ వెనుకబాటు తనంలో కులాలకి మనం రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం. మరి తెలంగాణలో 46% మంది బీసీలు ఉన్నారు. వాళ్ళకి దక్కాల్సిన హక్కు ఎంత? 46%. డెఫినెట్గా. మరి మీరు దక్కిస్తుంది ఎంత? ఇస్తున్న 42%లో కోతలతో 42% ఆనాడు ఎందుకు ప్రపోజ్ చేశాము? ముస్లింలతో కలిపిన బీసీలతో కలిపింది 56%. 10 పాయింట్ సమ్ చేంజ్ ముస్లిం ఉన్నారు. 46% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు. మరి 46%లో మీరు 42% ఇచ్చి దానిలో ముస్లింలు కలిపి మరి వాళ్ళకి అరకొర ఇచ్చినట్టే కదా. 6 గ్యారెంటీ లెక్కే ఉంది ఇది. బీజేపీ పార్టీ ఉన్న పరిస్థితులు అర్థం చేసుకొని సాకారం చేస్తామంటే నేను కానీ, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ 56% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సుప్రీంకోర్టు క్యాప్ తొలగిస్తే బీజేపీని ఒక్క మాట చెప్పానండి, 42% కాదు 56% కూడా ఇస్తాం. వాళ్ళ జనాభా ఉంది కాబట్టి ఆ ప్రతిపత్తను రిజర్వేషన్ ఇస్తాం. ఇవాళ 9.5% అగ్రమణాలు ఉంటే 10% రిజర్వేషన్ ఇస్తాం ఏడబ్ల్యూఎస్ కింద. మేము సిద్ధంగా ఉన్నాము. బీజేపీ పార్టీ ఎందుకు మొఖాలు అడ్డేస్తుంది? ఎందుకు అసెంబ్లీలో ఓటేశారు? కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. అసెంబ్లీ ఎందుకు ఓటేశారు? 42% బిల్లు 2 చట్టాలకి అసెంబ్లీలో ఓటేసిన బీజేపీ శాసనసభ్యులు ఎందుకు పోయి అడగట్లేదు? కొన్ని కిషన్ రెడ్డి అగ్రవర్ణ చెందిన వ్యక్తి కావచ్చు, లేదా ఇంకెవరో మాట్లాడుతుండొచ్చు, రామచంద్రరావు మాట్లాడుతుండొచ్చు. ఈ బీసీ నాయకులు అంటే ఈటెల రాజేందర్ ఇంత అనుభవం ఉంది కదా ఆయనకి. మంత్రిగా ఎన్నో రకరకాల పదవులు చేసి ఇలా బీసీ నాయకుడిగా చలామణి నాయకత్వం పెరిగింది. ఆయన బీసీ నాయకుడు పెరిగాడు. బండి సంజయ్ అన్ని గొప్పలు చెప్తాడు బీసీల గురించి. మా అరవింద్ అయితే డీ శ్రీనివాస్ కొడుకు, బీసీ గొప్ప నాయకుడుగా డీ శ్రీనివాస్. మరి వాళ్ళు ఎందుకు అడగట్లేదు? అమిత్ షాను, మోడీని కలిసి కిషన్ రెడ్డి చెప్పే దాంట్లో వాస్తవం లేదు. మనం గుజరాత్లో ముస్లింలకు ఇస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో మనం పొత్తు పెట్టుకున్న ప్రభుత్వం ముస్లింకి రిజర్వేషన్ ఇస్తుంది బీసీ కోటాలో. ఉత్తరప్రదేశ్లో బీసీ కోటాలో ముస్లిం రిజర్వేషన్ పొందుతున్నారు. మరి తెలంగాణ ఏం పాపం చేసింది? తెలంగాణలో ముస్లిం, బీద ముస్లిం, కింద అట్టడుగున పాపం పండ్లు అమ్ముకునేవాడు, అరటికేలు అమ్ముకునేవాడు, పంచార్ దుకాణం నడుపుకునేవాడు ఏం పాపం చేశాడు? ఈ దేశంలో పౌరుడు కాదా వాడు? వాడికి ఎందుకు ఆ రిజర్వేషన్ అందకూడదు? అంటే ప్రతిరోజు కూడా హిందూ ముస్లిం తగాదాలు పెట్టి పబ్బం గడుపుకోవాలి, పదవిలో ఉండాలి. ఆ తపన తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులకి ఏమైనా చేద్దామన్న ఆలోచన ఇటు కిషన్ రెడ్డికి లేదా, మోడీకి లేదా?